శ్రీమతి డాక్టర్ అన్నం దాస్ జ్యోతి గారు. డాక్టర్ అన్నం దాస్ జ్యోతి గారు ఈ మధ్యనే డాక్టరేట్ సాధించారు. సంక్షిప్త సుందరంగా కవిత. సభా సరస్వతికి నమస్కారం. వేదిక పైనున్న పెద్దలందరికీ కూడా గౌరవ వందనాలు తెలియజేసుకుంటున్నాను. మా గురువు గారైన డాక్టర్ లక్ష్మణ చక్రవర్తి సార్ గారు ఎదుట నిలబడి గురువుల సమక్షంలో నేను ఈ స్థాయికి వచ్చినందుకు సార్ గారికి ఈ సందర్భంగా పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. నా కవిత శీర్షిక ఆలోచన. ఆలోచన మనిషి మేధస్సును నడిపే నావ. గమ్యం ఏంటో ఏ దారిన వెళ్ళాలో తెలిపే చుక్కానియే ఈ ఆలోచన. గమ్యమేమీ తెలియనప్పుడు ఆవేదనతో కూడిన కన్నీళ్ళే సముద్రంలో ఉప్పొంగే అలల్లోని అలజడులు సవ్వడులు. ఎడతెరిపి లేని ఆ కెరటాలు తీరం దాటి కడలిని ముంచినట్టే దుఃఖంతో కూడిన ఆలోచనలు జీవితాన్ని ముంచి అంతం చేస్తాయి. అందుకే తస్మాత్ జాగ్రత్త, ఆలోచన మంచిదై ఉండాలి. ఆలోచనలో ఆనందమే ఉంటే నడిచే అడుగులే సరిగమలు పలుకుతాయి. శరీరంలోనూ మనస్సులోనూ తేజస్సు తొణికిసలాడుతుంది. ఏ ఎదలో చెరిగిన జ్ఞాపకాలుంటాయో ఆ హృదయం అనంత అనుభవాల సంగమం. జీవితం సుఖమయం కావాలంటే ఆలోచనలెప్పుడూ సానుకూలంగానే ఉండాలి. ఎదుటివారి ప్రతికూలతని అధిగమించాలి. అనుభూతుల సమాహారమే జీవితం. మనిషిని ఎడారి వైపుకు నడుపుతుందో పూలవనంలో నిలబెడుతుందో తేల్చే మూలాంశం మన ఆలోచన. చెడు కార్యం కోసం నిరంతరం ఆలోచించే మనిషిని కటకడాల పాలు చేస్తుంది. మంచిని నమ్మి ఒక లక్ష్యం కోసం శ్రమిస్తే 10 మందిలో శబాష్గా నిలబెడుతుంది. 10 మందిలో శబాష్గా నిలబెడుతుంది. అదే ఆలోచన పరమావధి. ధన్యురాల్ని. ఈ ఆస్థానంలో ఉంటే రాజుల ఆస్థానంలో ఉన్నట్టుగానే ఉంది. ఇక్కడి ఈ దోమకొండ సంస్థానపు వారసులైన కామినేని అనిల్ గారికి మరియు బాబ్జీ గారి వారి అనుచరులందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారి ఉన్నతమైన ఆలోచనలకు శిరస్సు వంచి వందనాలు సమర్పించుకుంటున్నాను. ధన్యవాదాలు. సంస్థానాధీశులైనటువంటి వారికి కృతజ్ఞతలతో తన కవితను సమర్పించినటువంటి డాక్టర్ అన్నం దాస్ జ్యోతి గారికి అభినందనలు తెలియజేస్తూ